హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది మెటీరియల్ కోసం, అదే మనకి ఈ సంవత్సరంలో 2024లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో కూడా ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో దానికి సంబంధించిన మెటీరియల్ కోసం చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో ఎప్పుడు వస్తుంది సార్, మెటీరియల్ ఎప్పుడు మనకి అవైలబుల్ ఉంటుంది అనేది సో అడుగుతున్నారు. కాబట్టి సో అందరి కోసం ఈ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది. సో ఒక 1 వీక్లో మ్యాక్సిమం మీకు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. సో ఆ మెటీరియల్ ఎలా ఉండబోతుంది, సో ఆ మెటీరియల్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు బయట మార్కెట్లో దొరికే మెటీరియల్ కంటే చాలా తక్కువ ధరకే నేను మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అండ్ మెటీరియల్కి సంబంధించిన కవర్ పేజ్ కూడా మీకు సో థంబ్నెయిల్లో ఇస్తాను. అండ్ మెటీరియల్ ఎలా బుక్ చేసుకోవాలి, సో ఆ మెటీరియల్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, సో ఇవన్నీ ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం లేదా తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే, ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో మన మెటీరియల్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్కి సంబంధించి సో ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకి సో ఏం జరగబోతుంది అంటే మెటీరియల్ అవైలబుల్ ఉండబోతుంది. ఎందుకంటే మెటీరియల్ ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్నాం. సో ప్రింటింగ్ ప్రాసెస్లో ఉంది మెటీరియల్. సో మన మెటీరియల్లో ఏముండబోతున్నాయంటే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రాక్టికల్ నోట్స్. సో ప్రాక్టికల్స్కి మళ్ళీ 4 టాపిక్స్ ఇచ్చారు. 20 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్స్కి ఫస్ట్ వచ్చేసి డిస్క్రైబింగ్ అనేది ఒకటి ఇచ్చారు. అందులో 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి డిస్క్రైబింగ్లో. డిస్క్రైబింగ్ ఏ పర్సన్, డిస్క్రైబింగ్ ఏ ప్లేస్, డిస్క్రైబింగ్ ఏ థింగ్, డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. సో ఈ 3 ఎక్స్పీరియన్స్ కానీ రకరకాలుగా అవన్నీ ఉన్నాయి కదా. సో ఈ 4 టాపిక్స్ డిస్క్రైబింగ్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఓవరాల్ ఆన్సర్స్ ఉన్నాయి. సెకండ్ మనకి ప్రాక్టికల్లో ఏమున్నాయి అంటే ప్రజెంటేషన్ స్కిల్స్. సో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్కి సంబంధించిన అన్ని ఆన్సర్స్ మన మెటీరియల్లో ఉండబోతున్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్. ఆ గ్రూప్ డిస్కషన్కి సంబంధించి గ్రూప్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి డైలాగ్స్ రూపంలో ఉంటాయి. సో ఒక స్కిట్ లాగా ఉంటుంది, ఒక ప్లే లాగా ఉంటుంది. ఒక 2-3 మెంబర్స్ కలిసి ఒక సిచ్యువేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటారు. సో దట్స్ కాల్డ్ గ్రూప్ డిస్కషన్. సో దానికి సంబంధించిన అన్ని ఎక్సర్సైజెస్ ఆన్సర్స్ ఉన్నాయి మన మెటీరియల్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి లిసనింగ్ కాంప్రహెన్షన్. సో లిసనింగ్ కాంప్రహెన్షన్ యొక్క ఆన్సర్స్ కూడా మనకైతే ఏంటి అంటే ప్రాక్టికల్ మాన్యువల్లో ఏ పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయో లిసనింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి అన్ని ఆన్సర్స్ నేను మీకు ప్రాక్టికల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రాక్టికల్ బుక్కు సంబంధించిన నోట్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ రికార్డ్ బుక్ నోట్స్. సో రికార్డు ఎలా రాయాలి, ఈ రికార్డులో ఎలా రాయాలి, ఏం చేయాలి, సో ఏ టాపిక్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్లో మనకి సో 5 రాయాలి, 5 టాపిక్స్ రాయాలి. ప్రతి టాపిక్ ఇంతకుముందు నేను చెప్పిన డిస్క్రైబింగ్ కానివ్వండి, ప్రజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్ కానివ్వండి, లిసనింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి. సో ఈ 4 టాపిక్స్కి 5 టాపిక్స్ తీసుకొని రాయాలి. అంటే ఒక్కొక్క టాపిక్కి ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబింగ్ ఉంది. సో డిస్క్రైబింగ్లో సో 4 ఏమో టెక్స్ట్ బుక్, అంటే మనకు ప్రాక్టికల్ మాన్యువల్ ఉందిగా అందులో నుంచి తీసుకోవచ్చు. ఒకటేమో అవుట్ ఆఫ్ ది ప్రాక్టికల్ బుక్ ఆర్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అదనమాట. నెక్స్ట్ లిజనింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 3 ఏమో టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవాలి, 2 ఏమో అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రికార్డ్ బుక్కి సపరేట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. సో రికార్డుకి ఎలా రాయాలి, ఏ టాపిక్స్ రాయాలి, అవుట్ ఆఫ్ ది హ్యాండ్ బుక్ లేదా అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ కూడా నేను మీకు అందులోనే ఇవ్వడం జరిగింది. సో మీకు రికార్డు కూడా సపరేట్గా కొనాల్సిన అవసరము లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి. థియరీకి సంబంధించి గ్రామర్ కానివ్వండి, సింగిల్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయంకి ఒకటే ఆన్సర్, ఏ క్వశ్చన్ వచ్చినా సో మనకి ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు యానిటేషన్స్ లేవు మనకి. సో 80 మార్క్స్కే థియరీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో థియరీ, ప్రాక్టికల్, రికార్డ్ బుక్, సో ఈ 3 మనకి ఒకటే మెటీరియల్లో ఉండబోతున్నాయి. సో వేరే పబ్లిషర్స్ ఏం చేస్తున్నారు అంటే థియరీ ఒక బుక్, ప్రాక్టికల్ ఒక బుక్ అండ్ రికార్డ్కి ఒక బుక్, అలా మీకు 200 ఎబో 250 దాకా మీకు
మెటీరియల్స్కి ఖర్చు కావడం జరుగుతుంది. సో మనది 200 కూడా కాదు, అంతకంటే చాలా తక్కువలోనే ఉంటుంది. సో దాని కాస్ట్ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే అది ప్రింటింగ్ ప్రాసెస్లో ఉంది. సో దానికి సంబంధించిన ప్రింట్ ఎంత పడుతుందో ఒక బుక్, అది దాని మిగతా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయన్నీ కలిపి సో మీకు బుక్ కాస్ట్ నేను అతి తొందరలోనే చెప్పడం జరుగుతుంది. సో అండ్ సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి. మీరు 95 మార్క్స్ పొందవచ్చు. మీరు అనవచ్చు 80 మార్క్సే ఉన్నాయి కదా సార్, 95 మార్క్స్ ఎలా వస్తాయి మాకంటే, థియరీ అండ్ ప్రాక్టికల్ కలిపి సో ఒకటే మెటీరియల్ ఇచ్చాను కాబట్టి, సో ఆ మెటీరియల్ కనుక చదివితే, థియరీ అండ్ ప్రాక్టికల్కి కనుక మీరు ఆ మెటీరియల్ కనుక చదివితే సో 95 మార్క్స్ వస్తాయి. అంటే ఉత్తగానే చదివేసి ఏం నేర్చుకోకుండా రాస్తే రావు. సో పర్ఫెక్ట్గా చదివి పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్లో మెటీరియల్లో ఉన్నట్టు రాయగలిగితే మీకు 95 మార్క్స్ వస్తాయి. 75 మార్క్స్ ఏమో థియరీలో, 20 మార్క్స్ ఏమో ప్రాక్టికల్లో. సో 95 వచ్చే ఛాన్స్ ఉంది. సో అదనమాట. సో ఇది అండ్ ఈజీ టు రీడ్ నోట్స్ మనది, ఈజీ టు రీడ్ మటీరియల్. సో మన మెటీరియల్ చదవడం చాలా ఈజీ, చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకోసం తయారు చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సో మన మెటీరియల్ ఎన్ని పేజెస్ ఉంది అంటే 276 పేజెస్. సో అలా అని భయపడకండి, 276 పేజెస్ ఉన్నాయా సార్ అని భయపడకండి. సో టెక్స్ట్ బుక్ మీకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేజ్ మీకు ఎక్కడ ఉంటుంది, సో మన మెటీరియల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఏది, థియరీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ కానివ్వండి, ప్రాక్టికల్ సంబంధించిన హ్యాండ్ బుక్ కానివ్వండి, ఇది 2 బుక్స్ మీ దగ్గర లేకపోయినా మన ప్రాక్టికల్ కనుక మీ దగ్గర ఉంటే, సో మీరు ఆ 2 బుక్స్ లేకపోయినా, టెక్స్ట్ బుక్స్ హ్యాండ్ బుక్ ఏది లేకపోయినా సో 100% ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అండ్ ఏది ప్రాక్టికల్లో ఉన్న అన్నిటి కలిపి 276 పేజెస్ రావడం జరిగింది. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, సో మన మెటీరియల్ నెక్స్ట్ వీక్లో అవైలబుల్లో ఉంటుంది. ఆగస్టు 1st వీక్లో మన దగ్గరకు వస్తుంది. సో మన దగ్గరికి రాగానే మెటీరియల్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే చూడండి, 7989277388కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. సో మీరు వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసిన తర్వాత నేనేం చెప్తానంటే, సో ఆ మెటీరియల్ని ఎలా ఆర్డర్ చేయాలి, మీ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఎలా చేయాలి, దాని కాస్ట్ ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఈసారి ఓన్లీ 1000 కాపీస్ మాత్రమే నేను ప్రింట్ చేపిస్తున్నాను. సో కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వన్స్ 1000 బుక్స్ అయిపోయినాయి అనుకోండి, ఈ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ నేను ప్రింట్ చేపియాను. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాత్రమే ప్రింట్ చేపిస్తాను. సో కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో సో వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన మెటీరియల్ బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు, సో మన దగ్గర మాత్రమే దొరకడం జరుగుతుంది. సో నేను మాత్రమే పంపిస్తున్నా, బయటికి ఇచ్చేసి నేను కాస్ట్ పెట్టేసి వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. సో అదే ఉద్దేశంతో నేనేం చేస్తున్నానంటే, సో నా దగ్గర నుంచే మీరు మెటీరియల్ కొనుక్కోవచ్చు. సో బయట నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో అతి తొందరలో ఆర్డర్ చేయాలంటే మీరేం చేయాలి, 7989277388కి కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ కూడా చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది సో మీకు ఇప్పుడు మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే 1 వీక్లో మనకి అవైలబుల్ వస్తుంది. అండ్ మెటీరియల్ యొక్క కవర్ పేజ్ మనకు థంబ్నెయిల్లో ఇచ్చేస్తాను. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మన మెటీరియల్కు సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ.